కాసేపటికి శనివారం వచ్చేసింది. మరోవైపు శుక్రవారం నుంచి గోపాలేశ్వర్ తన పనుల్లో బిజీగా ఉన్నాడు. యాజ్ఞకుణ్ణి నిర్మిస్తున్నారు. ఈసారి పంచముండి ఆసనంపైనే సాధన చేయాలనుకుంటున్నారు. పైన చెప్పిన చెట్టు కింద పంచముండి ఆసనం తయారవుతోంది. ఇందులో పాల్గొన్న 5 తలలు శనివారం సాయంత్రానికి జుగాడు. పాము, కోతి, నక్క, చండాలుడు, అకాల మరణంతో మరణించిన మానవుడి తల ఈ 5 తెగిన తలలు కావాలి. సీటు కింద 5 మూలల్లో పాతిపెట్టాలి. దానిపై ఆసనాన్ని సిద్ధం చేసి గోపాలేశ్వరుడు సాధన చేయడానికి కూర్చుంటాడు. పిశాచానికి 24 గంటల్లో 4 సార్లు అన్నం, మాంసం మరియు మద్యం ఇచ్చి అప్పుడే అతడు సంతృప్తి చెందుతాడు. అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశారు. శనివారం రాత్రి గోపాలేశ్వర్ ధ్యానానికి కూర్చోవాలి. విజయకాంత్ శుక్రవారం పాఠశాలకు వెళ్ళలేదు. ఇంటి తలుపులు, కిటికీలు మూసేసి కూర్చునే ఉన్నాడు. ఈరోజు శనివారం కావడంతో విజయకాంత్ ఆందోళనతో రాత్రంతా నిద్రపోలేదు. తెల్లవారుజామున ఎవరో అతని తలుపు తట్టడం ప్రారంభించారు. చాలాసేపు భయంతో మంచం దిగలేకపోయాడు. బయట నుండి గురుదేవ్ మహానంద శబ్దం వినిపించే వరకు అతను మంచం మీద కూర్చున్నాడు. డొట్ శబ్దం వినిపించలేదు. గురుదేవ్ స్వరం విని పరుగున వచ్చి తలుపు తీశాడు. డొట్ దియా అతని కాళ్లపై పడి ఏడుస్తూనే ఉంది. మహానంద్ జీ అతన్ని శాంతింపజేశారు. గత నెలలో జరిగిన సంఘటనలను విజయకాంత్ గురుదేవులకు చెప్పారు. డొట్ మహానంద ఆచార్య చెప్పినదంతా విన్నారు. ఈరోజు వేగంగా ఉండండి, ఎందుకంటే మీరు చేయాల్సింది చాలా ఉంది. నేను కూడా ఉపవాసం చేస్తాను. నేను స్నానం చేసే ముందు కుళాయి చూపించు. మీరు స్నానం చేసే వరకు నేను ఒకసారి శ్మశాన వాటికలోకి వస్తాను. నేను మీకు ప్రతిదీ తిరిగి చెబుతాను. అంతవరకు జపం చేయండి, ఎందుకంటే మనసు దృఢంగా ఉండాలి. ఈరోజు మీరు చేయాల్సింది చాలా ఉంది. గురుదేవుల సూచన మేరకు విజయకాంత అన్ని పనులు చేశారు. గురుదేవ్ శ్మశానవాటికకు వెళ్లి స్నానం చేసి గురుదేవ్ ఇచ్చిన మంత్రాన్ని జపించడం ప్రారంభించాడు. మహానంద్ జీ తిరిగి వచ్చిన తర్వాత విజయకాంతతో మాట్లాడుతూనే ఉన్నారు. ఉత్తరం అందిన తర్వాత నేను మీ గ్రహ రాశిని లెక్కించాను. త్వరలో ఇబ్బంది ఉంటుంది. ఇందులో ప్రాణ నష్టం మొత్తం కూడా ఉంది. అందుకే టైం వేస్ట్ చేయకుండా ఇక్కడికి వస్తానని బయలుదేరాను. గోపాలేశ్వర్ తన ఆధ్యాత్మిక సాధనను అంత తేలిగ్గా విడనాడలేడని నేను ఎప్పుడూ అనుమానించాను. కానీ త్వరలో అతను మిమ్మల్ని కనుగొంటాడు అని నేను అనుకోలేదు. అయితే వారికి కూడా ఫాంటమ్ పిశాచాలు ఉన్నాయని నేను ముందే ఆలోచించి ఉండాల్సింది. ఎవరు అనేక తాంత్రిక విధులను నిర్వహిస్తారు. బహుశా ఈ దయ్యాలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టి ఉండవచ్చు. మీ శరీరం బంధంలో ఉంది కాబట్టి మీరు ఏమీ చేయలేకపోయారు. అయితే ఈరోజు మళ్ళీ గోపాలేశ్వరుడు కన్న పిశాచిని సాధనలో కూర్చుంటాడు. ఆయన భౌతిక కాయాన్ని, సాధనా స్థలాన్ని చూసి వస్తున్నాను. ఈ సాధన ప్రభావం మీపై ఉంటుంది. అతను మిమ్మల్ని లాగడానికి ప్రయత్నిస్తాడు, కానీ మీరు అతన్ని ఆపలేరు. ఎందుకంటే ఈ రోజు అతను పంచముండి ఆసనంపై కూర్చుని సాధన చేస్తాడు. అక్కడ కూర్చుంటే మరింత శక్తివంతం అవుతాడు. ఏడుస్తూ విజయకాంత్ మాట్లాడుతూ, గురుదేవ్, ఈరోజు నా చివరి రోజున. వద్దు కొడుకు, అలా విరగకు. మీరు పుట్టిన రోజు శుభోదయం. భగవంతుని దయ మీపై ఉంది. కానీ గురుదేవ్ మీరు నన్ను ఈడ్చుకెళ్తారని మాత్రమే చెప్పారు. విజయకాంత, నేను తంత్రాన్ని అభ్యసించలేదు, కానీ దాని గురించి చాలా చదివి నేర్చుకున్నాను.
తంత్ర సాధనలో ఎప్పుడూ పిశాచాన్ని, యక్షిణిని సంతృప్తిగా ఉంచాలి. చర్యలో ఏదైనా పొరపాటు జరిగితే ఆ తాంత్రికుడు ఈ భయంకరమైన పిశాచం చేతిలో చనిపోతాడు. ఈ అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. ఎందుకంటే గోపాలేశ్వర్ తన సాధనను ఎప్పుడూ మంచి పనులకు అంకితం చేయడు. మేము అతనిని విజయవంతం చేయనివ్వము. నేను పోయిన తర్వాత నిన్ను రక్షించేవాడే నేను శాశ్వతంగా జీవించను. కొంతమంది తాంత్రికులు ప్రతీకారం తీర్చుకోవడానికి ఎప్పుడూ మండిపోతుంటారు. కానీ పిశాచాన్ని కోరుకునే వ్యక్తితో నేను ఎలా పోరాడతాను? అతని సాధన తప్పు అయ్యే విధంగా అతని చర్య చేయవలసి ఉంటుంది. మరియు మీరు దీన్ని మీరే చేయాలి. మీకు హాని కలిగించే సాధన చేసే ముందు కూడా మీరు అక్కడికి వెళతారు. మిగతావన్నీ నేర్పిస్తాను. నేను అక్కడ నుండి కొంత దూరంలో ఉంటాను. మీరు భయపడాల్సిన పనిలేదు. నెమ్మదిగా సాయంత్రం అయింది. విజయకాంత్ గురుదేవ్ సూచనల మేరకు శ్మశాన వాటికలో చేరారు. కాళీదేవి గుడి దగ్గరికి వెళ్లి కూర్చుంది. గోపాలేశ్వర్ శ్మశానవాటికలో తన ఆధ్యాత్మిక స్థలాన్ని చీకటి ప్రదేశంలో అలంకరించారు. గోపాలేశ్వరుడు నదిలో స్నానానికి వెళ్లబోతున్నాడు. విజయకాంత్ అన్నీ గమనిస్తూనే దూరంగా మహానంద్ జీ కూడా అన్నీ చూసుకుంటున్నారు. గోపాలేశ్వరుడు స్నానానికి నదికి వెళ్ళాడు. సీటుకు కాపలాగా తన శిష్యుడిని అక్కడే కూర్చోబెట్టుకున్నాడు. స్నానం చేసి గోపాలేశ్వరుడు వచ్చి యాగశాల ముందు కూర్చున్నాడు. మంత్రోచ్చారణతో పూజలు ప్రారంభించారు. చుట్టుపక్కల వాతావరణం మారిపోయింది. ధ్యాన స్థలం చుట్టూ బలమైన గాలులు వీయడం ప్రారంభించాయి మరియు కుళ్ళిన వాసన చుట్టూ వ్యాపించింది. గోపాలేశ్వరుని శిష్యుడు పంచముండి సీటు సిద్ధం చేస్తున్న చోట మెల్లగా విజయకాంత నిలబడ్డాడు. శిష్యుడు మట్టిని తవ్వి 5 తలలను అలంకరిస్తున్నాడు. విజయకాంత అక్కడే కూర్చున్నాడు. అతనిని చూసి శిష్యుడు త్వరగా 5 తలలను 5 మూలల్లో పాతిపెట్టాడు. గోపాలేశ్వరుని శిష్యుడు పంచముండి సీటు సిద్ధం చేస్తున్న చోట మెల్లగా విజయకాంత నిలబడ్డాడు. శిష్యుడు మట్టిని తవ్వి 5 తలలను అలంకరిస్తున్నాడు. విజయకాంత అక్కడే కూర్చున్నాడు. అతనిని చూసి శిష్యుడు త్వరగా 5 తలలను 5 మూలల్లో పాతిపెట్టాడు. ఇది చూసి విజయకాంత్ వాంతులు చేసుకున్నారు. రోజంతా ఉపవాసం ఉన్న శరీరం, భయంకరమైన మనస్సు మరియు అతనిపై ఉన్న ఈ భయంకరమైన దృశ్యం మరియు దుర్వాసన అతన్ని వెర్రివాడిగా మార్చడం ప్రారంభించాయి. విజయకాంత్ ఇక్కడి నుంచి పారిపోవాలని భావించిన ప్రయోజనం లేకపోయింది. మనసు గట్టిపడి విజయకాంత్ అక్కడే కూర్చున్నాడు. ఒకసారి ఇక్కడ విజయకాంత్ను చూసిన గోపాలేశ్వర్ మరింత రెచ్చిపోయారు. బహుశా తన మంత్రం పనిచేయడం ప్రారంభించిందేమో అనుకున్నాడు. దీంతో గోపాలేశ్వరుడు మంత్రాన్ని మరింత వేగంగా చదవడం ప్రారంభించాడు. యజ్ఞం ముగించుకుని పంచముండి ఆసనంలో కూర్చుంటాడు. మధ్య మధ్యలో అతను తన మెడలో వైన్ పోసుకుంటున్నాడు. ఎందుకంటే ఈ సాధనలో ముఖ్యమైన సాధనాల్లో ఒకటి మద్యం. పంచముండి భంగిమ దాదాపు సిద్ధమైంది. గోపాలేశ్వర్ శిష్యుడు కోతి తలను తన ఎదురుగా మట్టిలో పాతిపెట్టి ఉండడం విజయకాంత చూసింది. ఆసనం పని ముగించుకుని శిష్యుడు నది వైపు వెళ్ళాడు. ఇదే సరైన అవకాశం. ఏం చేయాలో అది ఇప్పుడు చేయాలి. అక్కడ యాగానికి నెయ్యి ఇచ్చే పనిలో నిమగ్నమయ్యాడు గోపాలేశ్వరుడు. వస్తుండగా జేబులోంచి హూప్ తీసి విజయకాంత్ వేగంగా కోతి తలను అక్కడి నుంచి బయటకు తీసి మళ్లీ నదివైపు విసిరాడు. ఈ పని చేస్తున్నప్పుడు విజయకాంత్ చేయి వణుకుతోంది.
అతను స్పృహ తప్పి పడిపోతాడేమో అనిపించింది, కానీ ఇప్పటికీ ఆ స్థలాన్ని మునుపటిలా మట్టితో నింపాడు. ఇప్పుడు మీరు ఇక్కడ నుండి పారిపోవాలి. విజయకాంత నిశ్శబ్దంగా అక్కడి నుంచి లేచి కాళీ దేవాలయం వైపు నడిచారు. అక్కడ గురుదేవుడు ఉన్నాడు. యాగం ముగించుకుని గోపాలేశ్వర్ తన సీటులోంచి లేచి నిలబడ్డాడు. ఇప్పుడు పంచమండి సీట్లో కూర్చోవాలి. సీటు దగ్గర చూసేసరికి ఆయన స్థానంలో విజయకాంత్ లేరు. అప్పుడు అతను కాళీ దేవాలయం గుమ్మం మీద కూర్చున్నట్లు చూశాడు. కూర్చోనివ్వండి, సరైన సమయం వచ్చినప్పుడు అది స్వయంచాలకంగా ఇక్కడకు వస్తుంది. పంచముండి ఆసనంపై కూర్చుని గోపాలేశ్వరుడు తన దేహశుద్ధి బంధనాన్ని నిర్వహించాడు. సీటుపై కూర్చుని జపం చేయడం ప్రారంభించిన వెంటనే ఏదో అదృశ్య శక్తి అతన్ని అక్కడి నుండి తరలించమని ఒత్తిడి చేస్తూనే ఉంది. గోపాలేశ్వర్ కూర్చోవడానికి ప్రయత్నించిన కొద్దీ ప్రతిఘటన మరింత పెరిగింది. గాలి ఇప్పుడు తుఫానులా వీస్తోంది. చుట్టూ ఉన్న చెట్ల కొమ్మలు విరిగిపోవటం ప్రారంభించాయి. కాళీ దేవాలయం దగ్గర నిలబడి ఉన్న ముగ్గురు వ్యక్తులు అది చూసి భయపడ్డారు. వారంతా శ్మశాన వాటిక నుండి బయటకు పరుగులు తీశారు. అకస్మాత్తుగా మెరుపు దాడి శబ్దం వచ్చి వెంటనే గోపాలేశ్వరుని అరుపు వినిపించింది. గోపాలేశ్వర్ చుట్టూ నిప్పుల బంతి కదులుతుండటం, గోపాలేశ్వర్ నోటి నుంచి ఆ అనే స్వరం మాత్రమే వినిపించడం విజయకాంత్ చూసింది. కొంతకాలం తర్వాత అంతా ప్రశాంతంగా మరియు సహజంగా మారింది. విజయ్ వద్దు గోపాల్, నా చేతులతో నేనేమీ చేయలేదు, కానీ నేను చేయకపోతే మీరు ఒక అమాయకుడిని చంపేస్తారు. నేను దీన్ని ఎలా అనుమతించాలో ఇప్పుడు మీరు చెప్పండి. చివరికి మీ పిశాచం మీరు చేయాల్సింది చేసింది. గోపాల్, మీ వాయిద్యం పనిలో పొరపాటు జరిగింది. నెమ్మదిగా మాట్లాడాడు గోపాలేశ్వర్. నాన్న మాటలు నిజమే నందా, నేను అకాల మరణిస్తానని ఒకసారి చెప్పాడు. అక్కడ గోపాలేశ్వర్ అకాల మరణం చెందాడు. అందుకే ఆనంద్ జీ తన మృతదేహాన్ని నదిలో వేసి స్నానం చేసి విజయకాంత్ ఇంటికి చేరుకున్నాడు. మరుసటి రోజు గురుదేవ్ తన ఇంటికి తిరిగి వస్తాడు. అందుకే తాంత్రికుడిని ఎవరు చంపారు మరియు ఎందుకు చంపారు అని విజయకాంత్ అడిగారు. పంచముండి భంగిమ తప్పని తెలియక గోపాలేశ్వర్ కూర్చున్నాడు. అయితే కన్న పిశాచిని అంత పెద్ద తప్పును అస్సలు క్షమించదు. కన్న పిశాచిని గోపాలేశ్వరుని వధించాడు. అందుకే కన్న పిశాచిని సాధన చాలా భయంకరమైనది. చిన్న తప్పు చేసినా చేతులు కడుక్కోవాలి. ఏది ఏమైనా మీకు కష్టాలు తొలగిపోయాయి. ఇప్పుడు నేను మీ శరీర బంధాన్ని తెరుస్తాను. ఇప్పుడు ఎలాంటి చింత లేకుండా మీ సహజ జీవితాన్ని గడపండి. ఈ భాగంలో అంతే ఏం జరగబోతుందో, విజయకాంత్ రక్షింపబడతాడా, గోపాలేశ్వరుడు అంతమవుతాడా, అతని కన్న పిశాచిని సాధన పూర్తవుతుందా? కథ గురించి మరింత తెలుసుకోవడానికి మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.